Next problem, test for convergence of 1 minus 1 by 2 plus 1 by 3 minus 1 by 4 plus and so on. ఇక్కడ మీకు 1 minus 1 by 2 plus 1 by 3 minus 1 by 4 plus and so on. ఇలాగ మీకు పాజిటివ్ నెగిటివ్ ఆల్టర్నేటివ్గా వచ్చేయంటే అది ఆల్టర్నేటివ్ సిరీస్. అయితే దీన్ని లైబ్నిజ్ టెస్ట్ యూస్ చేసి దీన్ని సాల్వ్ చేస్తారు. లైబ్నిజ్ టెస్ట్ మనకి స్టేట్మెంట్ Leibniz statement UN is decreasing sequence of positive terms such that limit UN equal to 0. Then the alternative series summation n equal to 1 to infinity minus 1 whole to the power of n minus 1 into UN అనేది కన్వర్జెన్స్ అవ్వాలి. అంటే UN అనేది డిక్రీజింగ్ సీక్వెన్స్ అయ్యి లిమిట్ యూఎన్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ అయ్యింది అనుకోండి, అది మనకి ఆ కండిషన్ని సాటిస్ఫై చేసినప్పుడు ఆల్టర్నేటివ్ సిరీస్ అనేది కన్వర్జెన్స్ అవ్వాలి. ఆల్టర్నేటివ్ సిరీస్ డెఫినేషన్ నుండి -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n minus 1 ఇంటూ యూఎన్ అని, అంటే u1 మైనస్ u2 u3 మైనస్ u4 ప్లస్ అండ్ సో ఆన్ అలా కండిషన్గా తీసుకుంటాం ఆల్టర్నేటివ్ సిరీస్. కాబట్టి అది కన్వర్జెన్స్ అని ప్రూవ్ చేయాలి. వన్ టు ఇన్ఫినిటీ మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ n by n 1 ప్లస్ 1 by 2 ప్లస్ 1 by 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1 by n. యూఎన్ ఈక్వల్ టు మనకి గివెన్ కండిషన్, ఈ కండిషన్ బట్టి 1 ప్లస్ 1 by 2 ప్లస్ 1 by 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1 by n. ఇది యూఎన్ అనేది గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు మనం దీన్ని దీన్ని డిక్రీజింగ్ సీక్వెన్స్ అండ్ లిమిట్ యూఎన్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. అయితే యూఎన్ మైనస్ యూఎన్ ప్లస్ 1 చేస్తున్నాం. యూఎన్ మైనస్ యూఎన్ ప్లస్ 1 అంటే యూఎన్ అంటే ఈ కండిషన్ తీసుకుంటారు, 1 ప్లస్ 1 by 2 ప్లస్ 1 by 3 ప్లస్ అండ్ సో 1 ప్లస్ 1 by n మైనస్ యూఎన్ ప్లస్ 1 అంటే n ప్లేస్లో n ప్లస్ 1 తీసుకున్నారు అనుకోండి, 1 ప్లస్ 1 by 2 ప్లస్ 1 by 3 ప్లస్ అండ్ సో 1 ప్లస్ 1 by n ప్లస్ 1 by n ప్లస్ 1 టోటల్ బై n ప్లస్ 1. ఇప్పుడు ఈ రెండు కండిషన్లోంచి ఈ కండిషన్లో చూడండి ఎల్సిఎం చేశారనుకోండి, ఈ రెండు కండిషన్లు ఎల్సిఎం చేస్తే n ఇంటూ n ప్లస్ 1. అప్పుడు మనం దీన్ని న్యూమరేటర్ దీన్ని n ప్లస్ 1 తోటి దీన్ని n తోటి మల్టిప్లై చేస్తారు, అంటే n ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 by 2 ప్లస్ 1 by 3 ప్లస్ అండ్ సో 1 ప్లస్ 1 by n మైనస్ n ఇంటూ 1 ప్లస్ 1 by 2 ప్లస్ 1 by 3 ప్లస్ అండ్ సో 1 ప్లస్ 1 by n ప్లస్ 1 by n ప్లస్ 1 బై డినామినేటర్ కండిషన్. ఇప్పుడు మనం ఇక్కడ మనకి 1 ప్లస్ 1 by 2 అండ్ సో 1 by n వరకు ఉంది, ఈ కండిషన్లో కూడా 1 by n వరకు ఉంది. కాబట్టి ఆ రెండు కండిషన్లోంచి 1 ప్లస్ 1 by 2 ప్లస్ 1 by 3 ప్లస్ అండ్ సో 1 by n కామన్ చేసేస్తారు. కామన్ చేసేస్తే ఇక్కడ ఈ కండిషన్ కామన్ చేసేస్తాం కాబట్టి ఇంకేముంటుంది, n ప్లస్ 1 మిగులుతుంది. ఈ n ప్లస్ 1 మైనస్ ఇక్కడ 1 by n కామన్ చేసేస్తున్నారు, ఇందులో కూడా ఈ కండిషన్ కామన్ చేశారనుకో ఇంకేముంటుంది, n ప్లస్ 1 n by n ప్లస్ 1 ఉంటుంది. మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ n by n ప్లస్ 1 ప్లస్ n మైనస్ n క్యాన్సిల్ చేసేస్తారు. ఇంకేముంటుంది 1 ప్లస్ 1 by 2 ప్లస్ 1 by 3 ప్లస్ అండ్ సో 1 by n మైనస్ n by n ప్లస్ 1, అంటే n టైమ్స్ తీసుకుంటున్నాం దీన్ని. ఈ 1 by n ప్లస్ 1ని n టైమ్స్ తీసుకున్నట్టు n టైమ్స్ రన్ చేశారనుకోండి
అప్పుడు ఏమొస్తుంది 1/n+1 ప్లస్ 1/n+2 ప్లస్ అండ్ సో ఆన్ అలా n టైమ్స్ తీసుకున్నాం బై n ఇంటూ n+1. ఇప్పుడు 1 తర్వాత 1/2 ప్లస్ 1/n+1 మైనస్ కాబట్టి మైనస్ టైం తీసుకున్నాం 1 - 1/n+1 నెక్స్ట్ 1/2 మైనస్ 1/n+1 ప్లస్ అండ్ సో ఆన్ అలాగా nth వరకు తీసుకున్నాం 1/n మైనస్ 1/n+1 గ్రేటర్ దాన్ 0. ఈ కండిషన్ గ్రేటర్ దాన్ 0 అయ్యింది. ఇది గ్రేటర్ దాన్ 0 అయిందంటే మనకి అది గ్రేటర్ దాన్ 0 అయిందంటే un మైనస్ un+1 అనేది గ్రేటర్ దాన్ 0 కదా. అంటే un అనేది గ్రేటర్ దాన్ un+1 అయ్యిందని. ఇప్పుడు మనకి un గ్రేటర్ దాన్ un+1 అయ్యిందంటే అది డిక్రీజింగ్ సీక్వెన్స్ అయ్యిందని. అంటే un అనేది డిక్రీజింగ్ సీక్వెన్స్. నెక్స్ట్ సిన్స్ లిమిట్ 1/n = 0. లిమిట్ 1/n అనేది 0 ఎందుకంటే లిమిట్ అప్లై చేశారనుకోండి 1/∞ అనేది 0కి ఈక్వల్ అయిపోతుంది. లిమిట్ 1/n = 0 అయ్యిందంటే బై కాచెస్ ఫస్ట్ థీరం నుండి లిమిట్ 1 + 1/2 + 1/n = 0 అయ్యిందని. ఎందుకంటే ఇక్కడ మనకి Sn = 0 అయిందంటే లిమిట్ ఆఫ్ S1 + S2 + అండ్ సో ఆన్ Sn/n అనేది 0కి ఈక్వల్ అవుతుంది కదా కాచెస్ ఫస్ట్ థీరం నుండి. దేర్ఫోర్ ఈ కండిషన్ మనం దేనికి ఈక్వల్ చేసుకున్నాం unకి ఈక్వల్ చేసుకున్నాం. అంటే లిమిట్ un = 0. un అనేది డిక్రీజింగ్ సీక్వెన్స్ అయింది. లిమిట్ un = 0 అయింది. అంటే బై లైబ్నిజ్ టెస్ట్ నుంచి ఏమవుతుంది సమ్మేషన్ n = 1 to -1 n/n ఇంటూ 1 + 1/2 + 1/3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/n అనేది కన్వర్జెస్ అయ్యిందని. నెక్స్ట్ ప్రాబ్లం టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ 1 - 1/√2 + 1/√3 - 1/√4 ప్లస్ అండ్ సో ఆన్. గివెన్ కండిషన్ తీసుకుంటున్నాం 1 - 1/√2 + 1/√3 - 1/√4 ప్లస్ అండ్ సో ఆన్. దీనికి సమ్మేషన్ అప్లై చేశారనుకోండి సమ్మేషన్ -1 ఇక్కడ మనకి ఆల్టర్నేటివ్గా వస్తున్నాయి. అంటే మైనస్ ఎప్పుడు అవుతుంది ఆడ్ అయినప్పుడు. అంటే ఇక్కడ మీకు ఈ కండిషన్ 1 అయిందనుకోండి అంటే (1 - 1) అంటే 0 అయిపోతుంది. కాబట్టి 1 అయినప్పుడు పాజిటివ్ నెక్స్ట్ 2 అయినప్పుడు నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఈవెన్స్ అయినప్పుడు మైనస్ ఆడ్ అయినప్పుడు ప్లస్ వచ్చింది. కాబట్టి సమ్మేషన్ -1n-1/√n ఈ కండిషన్ని సమ్మేషన్గా రాసుకున్నాం. లెట్ సమ్మేషన్ un = సమ్మేషన్ -1n-1 ఇంటూ un దట్ ఈస్ ఈక్వల్ టు దాని వాల్యూ దేనికి ఈక్వల్ సమ్మేషన్ -1n-1 ఇంటూ 1/√n. ఓకేనా. ఇప్పుడు మనకి ఇది ఈ సీక్వెన్స్ డిక్రీజింగ్ సీక్వెన్స్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి లిమిట్ అప్లై చేశారనుకోండి లిమిట్ ఆఫ్ un = ఈ కండిషన్ నుండి un అనేది 1/√nకి ఈక్వల్ అయింది. కాబట్టి లిమిట్ ఆఫ్ un = లిమిట్ ఆఫ్ 1/√n. ఇన్ఫినిటీ అప్లై చేశారనుకోండి లిమిట్ అప్లై చేసినప్పుడు 1/∞ అనేది 0కి ఈక్వల్. అంటే లిమిట్ un అనేది 0కి ఈక్వల్ అయింది. డిక్రీజింగ్ సీక్వెన్స్ అయింది అండ్ లిమిట్ un అనేది 0కి ఈక్వల్ అయింది. కాబట్టి దీనికి లైబ్నిజ్ టెస్ట్ అప్లై చేశారనుకోండి సమ్మేషన్ -1n-1 ఇంటూ un అనేది కన్వర్జెస్ అవుతుంది. అంటే మనకి ఆల్టర్నేటివ్ సిరీస్ అనేది కన్వర్జెస్ అయ్యిందని. ఓకేనా. ఇవి లైబ్నిజ్ టెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మీకు డెఫినేషన్ చెప్పాను. అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ సిరీస్ అవ్వాలంటే ఫస్ట్ సమ్మేషన్ మాడ్యులస్ ఆఫ్ un అనేది కన్వర్జెంట్ అయితే సమ్మేషన్ un అనేది అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అవుతుందని. ఓకేనా. దీనికి రిలేటెడ్గా ఒక థీరం డిస్కస్ చేద్దాం.
నెక్స్ట్ థీరం, if summation un converges absolutely then summation un converges. ఇక్కడ మనకి సమ్మేషన్ un అనేది అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అయిందంటే సమ్మేషన్ un అనేది కన్వర్జెస్ అని చూపించాలి. అయితే సమ్మేషన్ un అనేది అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అయిందంటే డెఫినేషన్ నుండి సమ్మేషన్ మాడ్యులస్ ఆఫ్ un అనేది కన్వర్జెంట్ అయిందని. సమ్మేషన్ un అనేది అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అయిందంటే మాడ్యులస్ ఆఫ్ un అనేది కన్వర్జెంట్ అయింది. అయితే ఈ కండిషన్ని మైనస్ మాడ్యులస్ ఆఫ్ un less than or equal to un less than or equal to మాడ్యులస్ ఆఫ్ un గా రాస్తున్నాం. అయితే ఈ కండిషన్ని మాడ్యులస్ ఆఫ్ un తోటి యాడ్ చేసినప్పుడు మైనస్ మాడ్యులస్ ఆఫ్ un ప్లస్ మాడ్యులస్ ఆఫ్ un లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు un ప్లస్ మాడ్యులస్ ఆఫ్ un లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ un ప్లస్ మాడ్యులస్ ఆఫ్ un. ఇక్కడ మైనస్ ప్లస్ కాబట్టి మాడ్యులస్ ఆఫ్ un మైనస్ మాడ్యులస్ ఆఫ్ un క్యాన్సిల్ అయిపోతుంది. అంటే u లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు un ప్లస్ మాడ్యులస్ ఆఫ్ un లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ un ప్లస్ మాడ్యులస్ ఆఫ్ un అంటే 2 మాడ్యులస్ ఆఫ్ un. మనకి మాడ్యులస్ ఆఫ్ un అనేది అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అయింది కాబట్టి మాడ్యులస్ ఆఫ్ un అనేది కన్వర్జెంట్ అయిందని. అంటే మాడ్యులస్ ఆఫ్ un అనేది కన్వర్జెంట్ అయిందంటే 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ un అనేది కూడా కన్వర్జెంట్ అవుతుంది. అయితే బై కంపారిజన్ టెస్ట్ నుండి మనకి ఇక్కడ un ప్లస్ మాడ్యులస్ ఆఫ్ un అనేది కూడా కన్వర్జెంట్ అవుతుంది. ఎందుకంటే కంపారిజన్ టెస్ట్ నుండి un లెస్ దెన్ k ఇంటూ vn, ఈ కండిషన్ నుండి vn అనేది కన్వర్జెంట్ అయ్యిందంటే un కూడా ఏమవుతుంది, కన్వర్జెంట్ అవుతుంది. కాబట్టి మాడ్యులస్ ఆఫ్ un కన్వర్జెంట్ అయినప్పుడు 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ un అనేది కన్వర్జెంట్ అయింది కాబట్టి un ప్లస్ మాడ్యులస్ ఆఫ్ un అనేది కన్వర్జెంట్ అవుతుంది. ఈ కండిషన్ మనకి కన్వర్జెంట్ అయిందంటే un అనేది కూడా కన్వర్జెంట్ అయిందని. అంటే సమ్మేషన్ un అనేది కన్వర్జెంట్. చూడండి, సమ్మేషన్ un అనేది అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అని తీసుకొని ఈ కండిషన్ తీసుకొని సమ్మేషన్ un అనేది కన్వర్జెన్స్ అని చూపించారు. ఓకేనా. దీనికి కాన్వర్స్ పార్ట్ తీసుకున్నారనుకోండి, ద కాన్వర్స్ ఆఫ్ ద అబోవ్ థియరం నీడ్ నాట్ బీ ట్రూ. అంటే మనకి మాడ్యులస్ ఆఫ్ un అనేది కన్వర్జెంట్ అయిందంటే అది అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అవ్వదు. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈక్వేషన్ తీసుకున్నారనుకోండి, సమ్మేషన్ un ఈక్వల్ టు సమ్మేషన్ -1 హోల్ టు ద పవర్ ఆఫ్ n - 1 ఇంటూ 1/n. దీన్ని ఎలా రాయొచ్చు, సీక్వెన్స్లో రాసారనుకోండి 1 - 1/2 ప్లస్ 1/3 -1/4 ప్లస్ అండ్ సో ఆన్. ఇది మైనస్ అమ్మ, -1/4 ప్లస్ అండ్ సో ఆన్. అంటే మనకి ఇక్కడ మనకి ఈవెంట్స్ అయినప్పుడు మైనస్, ఆడ్ అయినప్పుడు ప్లస్లో వస్తాయి. దీనికి లైబ్నిజ్ టెస్ట్ అప్లై చేశారనుకోండి, లైబ్నిజ్ టెస్ట్ అప్లై చేసినప్పుడు 1/n అనేది మనకి అది డిక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది. అలాగే లిమిట్ un అనేది 0కి ఈక్వల్ అవుతుంది. ఆ కండిషన్ సాటిస్ఫై అయిందంటే లైబ్నిజ్ టెస్ట్ నుండి సమ్మేషన్ -1 హోల్ టు ద పవర్ ఆఫ్ n - 1 ఇంటూ 1/n అనేది కన్వర్జెస్ అవుతుంది. ఓకేనా, ఇది కన్వర్జెస్ అయ్యింది. ఇప్పుడు మనకి ఈ కండిషన్ లైబ్నిజ్ టెస్ట్ నుండి కన్వర్జెంట్ అయింది, కానీ మనకి పీ టెస్ట్ నుండి సమ్మేషన్ 1/n అనేది ఏంటి, డైవర్జెంట్ అవుతుంది. ఎందుకంటే 1/n పవర్ పీలో పీ అనేది 1కి ఈక్వల్ అయింది అనుకోండి, పీ ఈక్వల్ టు 1 అయినప్పుడు పీ టెస్ట్ నుండి 1/n అనేది డైవర్జెంట్ అవుతుంది, అంటే నాట్ కన్వర్జెంట్ అయిందని. సమ్మేషన్ 1/n అనేది నాట్ కన్వర్జెంట్ అయిందంటే అది అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అవ్వదని కదా. అంటే సమ్మేషన్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ n - 1 ఇంటూ 1/n అనేది ఈజ్ నాట్ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్. చూడండి, మనం కన్వర్జెంట్ అని తీసుకున్నారు, కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకుంటే అది అబ్సల్యూట్లీ నాట్ కన్వర్జెంట్ అయింది.
ఇది కాన్వర్స్ కండిషన్. దీంతో మీకు ఇన్ఫైనైట్ సిరీస్ సంబంధించిన థీరమ్స్, ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. మిగిలిన క్లాస్లో 3rd యూనిట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే.